ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం ఒక ఎక్స్ లో ఒక రియాక్షన్ కూడా చూసాం. ఎంతైనా ఒరిజినల్ అని చెప్పేసి కవిత ప్రసంగం మీద పార్టీ మీద వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు. సో ఓవరాల్ గా ఈ పార్టీ విషయంలో కానీ లేదా కవిత చేసేటువంటి కామెంట్స్ విషయంలో కానీ సో బీఆర్ఎస్ నాయకుల స్పందన ఏంటి? వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం కాసేపటి నుంచి సోషల్ మీడియాలో రెస్పాన్స్ అవుతున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రేవంత్ సేనగా పేరు పెట్టుకుంటే బాగుంటుంది కవిత అంటూ, అంటే రేవంత్ రెడ్డికు బి టీమ్ గా కవిత వ్యవహరిస్తారని గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తారు. సో ఇప్పుడు కాసేపటి క్రితమే ఆమె పార్టీని ప్రకటించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా చాలా రోజులుగా కవిత టార్గెట్ గా పనిచేస్తూ వస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటి వరకు నాయకులు ఎవరు స్పందించకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున కవిత పార్టీ మీద టార్గెట్ చేస్తూ వస్తారు. దీనికి ఒక కారణం కూడా చెప్తారు. కేసీఆర్ ను గత 10 ఏళ్ల పరిపాలన ఆమె ఖచ్చితంగా అంటే ఏదైతే వాంటెడ్ గానే టార్గెట్ చేశారు. గత 10 ఏళ్ల పరిపాలనలో కవిత కూడా అందులో భాగమే. కవిత కూడా పదవులను అనిపించారు. బీఆర్ఎస్ లేకపోతే కవిత ఎక్కడున్నారు, అంటే అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ లేకపోతే కవిత ఎక్కడున్నారు, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ కవితకు ప్లాట్ఫామ్ ఇస్తే సో సొంతింటి వాసాలు లెక్క పెడుతున్నారు కవిత అంటూ కూడా కొన్ని గంటలు అంటే ఒక గంటన్నరగా ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఆమె టార్గెట్ గా కమెంట్ చేస్తూ వచ్చారు. ఇక కేసీఆర్ పరిపాలన కవిత చేసిన కామెంట్స్ అయితే చర్చాంశంగా మారాయి. ఇక్కడ అంటే కేసీఆర్ ను గతంలో మనం చూసాం, హరీష్ రావు కేటీఆర్ ను టార్గెట్ చేసినప్పుడు పెద్దగా ఎవరు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ స్పందించలేదు. కానీ కవిత వ్యూహం మాత్రం అంటే ఆమెతో పాటు నాయకులు చెప్తారు కేసీఆర్ నే డైరెక్ట్ గా టార్గెట్ చేస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా అందులో భాగంగానే కవిత కేసీఆర్ ని టార్గెట్ చేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద తెలంగాణలో ఇక బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్, సో ఈ రెండు పార్టీల మధ్య మాటలు విమర్శలు సో ఇవన్నీ కూడా కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం వరకు ఇప్పటి వరకు కవిత